ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. పార్లమెంటుకు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సమర్పణ, పరిస్థితులను బట్టి సర్దుబాట్లకు అవకాశం ఉండగలదని ప్రధాని నెహ్రూ స్పష్టీకరణ. ఇదేంటి నెహ్రూ గారి వార్తలు చదువుతున్నారు అనుకుంటున్నారా? ఎస్, ఇదే చాలా గ్రేట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్. సో మనమైతే అనకాపల్లి జిల్లా పరవాడకు వచ్చేసాం. జిఆర్ యాంటిక్స్. సో ఈ ఒక ఛానల్ ద్వారా ఎన్నో పురాతన వస్తువులు ఆయన కలెక్ట్ చేయడమే కాదు, అందరికీ అందిస్తూ ఒక నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. మనకు తెలియలేని ఎన్నో విషయాలు తెలియజెప్తున్నా గంగాధరరావు మాస్టర్ గారి ఇంటికి వచ్చేసాం. నమస్తే సార్. సో ఇప్పుడు నేను చదివిన ఈ హెడ్లైన్స్ ఎప్పుడు తెలుసా? 16/5/1956 సంవత్సరంలోనే అనమాట. సో ఆనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అయినటువంటి తెలుగు డైలీ ఈ దినపత్రికలు ఎలా ఉండేవి, వాటి సిస్టమ్ ఎలా ఉండేది, ఇందులో మనం చాలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేస్తున్న గోల్డ్ రేట్స్ అప్పట్లో ఎలా ఉండేవి, అన్ని చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పట్లాగా ఆద్రాబాద్రాగా హరిబరీగా బ్రేకింగ్ లేవు, పరిగెట్టడాలు లేవు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఇట్లాంటి హడావిడి లేనప్పుడు నిదానంగా ఒక పేపర్ పట్టుకుని ఆ వార్తలు చదువుతుంటే, దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంటే వీధిలో ఏంటి సార్ అవన్నీ కూడా ఒక స్వీట్ మెమోరీస్. చాలా అండి. పేపర్ వచ్చిందంటే ఏ రోజు పేపర్ ఆ రోజు వచ్చేది కాదండి. పేపర్ రావాలంటే ఈ రోజు ముద్రించిన పేపరు తర్వాత రోజు వచ్చేదండి. పేపర్ మద్రాసులో ముద్రించబడేదండి. ఇక్కడ మీరు గమనించండి, 6 పేజీలు ఒకవేళ ఒక అనా. ఇక్కడ చూసినట్లయితే పేపరు 6 పేజీలు వెల 1 అనా. మద్రాసు బుధవారం, మద్రాసు నుంచి మాత్రమే పేపర్ వచ్చేదండి మనకి. ఈ విధంగా ఏంటంటే ఈ పేపర్ తేవాలంటే, తెచ్చుకోవాలంటే ప్రత్యేకించి మెయిల్లో వచ్చేదండి. మద్రాసు నుంచి హౌరా వెళ్ళే మెయిల్లో ఈ పేపర్ వచ్చేది. అక్కడ ముద్రించబడినటువంటి ఈ రోజు ముద్రించబడిన పేపరు రేపటికి వచ్చేదండి. రేపటికి వచ్చిన తర్వాత ఏ రైల్వే స్టేషన్కి వచ్చినా మళ్ళా పట్టణాల్లో వచ్చేది. గ్రామాల్లో జమీందారులు పెద్ద కొంచెం కాస్త కోస్తా ఉన్నవాళ్ళు ఈ పేపర్ని ప్రత్యేకించి ఒక మనిషి అక్కడ ఉండి సమీపంలో ఉండే పట్టణాలు ఉండి, అనకాపల్లిలో లేకపోతే విశాఖపట్నము ఈ పలానా పట్టణంలో ఉండి, కాకినాడ లేకపోతే పెద్ద పెద్ద సామర్లకోట ఈ రైల్వే స్టేషన్లో ఉండేటటువంటి పట్టణాల్లోనే ఇక్కడికి ఉండి, లేదంటే ఆదిలాబాదు ఏదైనా సరే పట్టణంలో ఉండి ఒక మనిషిని పంపించి ఆ పేపర్ వస్తుంది ఈ రోజు, రేపు నిన్నటి పేపర్ ఈ రోజు వస్తుందంటే ఆ మనిషి సైకిల్ వేసుకొని ఆ పేపర్ కోసం ఉండేవాడండి. ఓ 30-40 కిలోమీటర్లు ఆ పేపర్ పట్టుకొని సైకిల్ తొక్కుతూ వాళ్ళ యజమానికి పేపర్ అప్ చెప్పుకోవాలి. సో విరివిగా అందరూ పేపర్ చదివే అవకాశం ఉండేది కాదండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక అణ అంటే చాలా ఖరీదు ఎక్కువ. ఎందుకంటే 16 అణాలు అంటే ₹1 అండి. 16 అణాలకు ₹1. అటువంటిది ఒక 20 అణాలు 30 అణాలు ఇస్తే 1 తులం బంగారం వస్తుందండి. అంటే ఒక గ్రామానికి ఒక్కరు మాత్రమే బాగా డబ్బులు ఉన్నవారు మాత్రమే పేపర్ వేయించుకునేవారండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా పేపర్ వేయించుకోలేదు. మనకి స్వాతంత్రం ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలంలో ఉండే ప్రముఖ పేపర్లు ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, ఆంధ్రప్రభ ఈ 3 పేపర్లు మాత్రం మనకి స్వాతంత్రోద్యమంలోనూ కీలకమైన పాత్రను పోషించాయి. స్వాతంత్రం తర్వాత కూడా మంచి ప్రభుత్వాల నిర్మాణంలోనూ ఇవి విమర్శనాత్మకం కావచ్చు, ముక్కుసూటి కావచ్చు, ఈ ముగ్గురు కూడా చాలా వీళ్ళ ఎడిటర్స్ కూడా అండి చాలా ప్రముఖ వ్యక్తులండి. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, ఎన్నో విలువలు ఉన్నటువంటి వ్యక్తి. విశాఖ ప్రెస్ క్లబ్ కి ఈయన పేరుతోనే ఉంది. నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి పద్యాలు ఈ రోజుకి కూడా పాఠ్య పుస్తకాల్లో ప్రభుత్వం ముద్రించి వీని తాలూకా భావజాలాన్ని ఈ రోజు కూడా మరి ఈ తరంకు కూడా ఆయన చనిపోయి ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు ఈ తరానికి కూడా అందిస్తున్నారంటే ఎంత గొప్ప వ్యక్తో అర్థం. అలాగే దేశోద్ధారక ఈయన చూసినట్లయితే ఆంధ్రపత్రిక ఎడిటర్ని మనం చూసినట్లయితే దేశోద్ధారక కె నాగేశ్వరరావు గారండి. ఈయన కూడా చాలా ప్రముఖ సంపాదకులు. ఈ ఆంధ్రపత్రిక అనేది తర్వాత కాలంలో కనుమరుగైందండి. సార్ మన దగ్గర 55 అన్నటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ముందు ఉన్నాయండి. గోల్డ్ రేట్స్ ఇంకా ముందు ఉన్నాయండి. ఇక్కడ ఇది చూసినట్లయితే ఆంధ్రప్రభ 1948 నాటి పేపర్ అండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి, ఈ రోజు హైదరాబాద్ లో చేసినటువంటి నైజాం చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టు ఈ పేపర్ లో ఉన్నాయండి. పదజాలాలు చూస్తే ఇది 1948 నాటి పేపర్ అండి.
ఇక్కడ చూడండి, కాసిం సమస్య తిరిగి ఢిల్లీలో ఎడతెగని రాయబారం అండి. కాసిం రజ్వీని నవాబ్ ధిక్కరించగలిగితే ఒడంబడిక సాధ్యమైనట్లండి. బొంబాయి సరిహద్దులు నిజాములు సమీకరణ, రజకారుల నిషేధంపై రాయబారుల్లో ప్రతిష్టంభన. ఈ పేపర్లో అండి అబ్బో గ్రామాలను కూడా ఈ రజకారులు వీళ్ళ మీద చేసినటువంటి ఉద్యమం, నైజాముకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో వందల మందిని చంపేసినట్టు ఈ పత్రికలో ఉందండి. అంతా చాలా ఆనాటి విషయాలు. మరి ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, వీడియోలు లేవు, ముద్రలు లేదు. ఇవన్నీ చూసారా? ఇవన్నీ కూడా చాలా అరుదైనటువంటి దక్షిణ భారతాన్ని ఏకరాష్ట్రంగా నిర్మించాల డిమాండ్స్. దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి ఈరోజు రాష్ట్రాలను విడదీశారు. అంటే అక్కడ జార్ఖండ్ అవ్వచ్చు, ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. ఇక్కడ ఆ రోజుల్లో 48 స్వాతంత్రం వచ్చిన మొదట దక్షిణ భారతదేశం అంతా ఒక రాష్ట్రం. అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కలిపి గోవా అన్నిటినీ కలిపి ఒక రాష్ట్రంగా చేయమని, కేరళ ఏకరాష్ట్రంగా చేయమనేటటువంటి ఒక డిమాండ్ అండి. ఇక్కడ ఆ రోజుల్లో సార్ ఒక ప్రాంతం గురించి పత్రికలు వచ్చిందంటే ఇంకా వాళ్ళకి మొత్తం చేంజ్ వచ్చినట్టే. అవునండి, ఒక విప్లవం. అవును. ఇక మీకు చూపిస్తున్నది ఆంధ్ర పత్రిక అండి. ఈ ఆంధ్ర పత్రిక పేపర్ 1955 జూలై 24 ఆదివారం అండి. అంతే సార్, ఆదివారం నాటి పేపర్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాల గురించి మనం చూద్దామండి. ఇప్పుడు సినిమా అడ్వర్టైజ్మెంట్స్. ఆ సినిమా అడ్వర్టైజ్మెంట్ చూడండి. నేషనల్ పిక్చర్స్ సమర్పించు పరాశక్తి, డైరెక్టర్ కృష్ణన్ మంజు, స్టూడియో ఏవిఎం, ఆగస్టు విడుదల. ఆ రోజుల్లో సినిమా అడ్వర్టైజ్మెంట్లు ఈ విధంగా ఉండేవండి. మల్టీ కలర్ లోనే 55లో ముద్రించారండి. సరే, ఇందులో గోల్డ్ రేట్స్ ఎక్కడ ఇంట్రెస్ట్ అన్ని ఉన్నాయి. గోల్డ్ రేట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఆ రోజుల్లో వేటికి ఎట్లాంటి కాలమ్ స్పేర్ చేసేవాళ్ళు అనేది కూడా మనం చూడవచ్చు. ఉన్నాయండి, అన్ని కూడా ఇందులో కాలమ్స్ మెయింటైన్ చేశారు. ఆ గోల్డ్ రేట్స్ నగరంలో సినిమాలండి. ఆ రోజుల్లో సినిమా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆంధ్ర వర్ష చూసిన వర్షాలు ఎప్పుడు వస్తాయి ఏంటి, ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే సో ఈ కాలమ్ లో మనం స్పెసిఫిక్ గా చూడొచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎట్లా ఉండేవో అప్పట్లో. ఇది 1956 నాటి పత్రిక. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, ఇది మద్రాసు అండి. ఇది మద్రాసు రేట్లు. ఈ బొంబాయి సవరస్ రేటు బొంబాయి మార్కెట్ అండి. బొంబాయి మార్కెట్ లో చూసినట్లయితే మనకి వెండి 100 తులాలు 182 రూపాయల 8 అనాలండి, 8 పైసలు. ఇక్కడ ఫ్లాటా బంగారం, పొట్లా బంగారం అంటే పొట్లా బంగారం 106 రూపాయల 11 అండి. ఇది సవర్లు అనేవారండి. బంగారాన్ని సవర్లు అనేవారండి. సవర్లు 66 రూపాయల 12 పైసలు అండి. ఇక్కడ కలకత్తా అండి. కలకత్తాలో చూసినట్లయితే వెండి 100 తులాలు 179 రూపాయలండి. ఈరోజు వెండి మనం చూసినట్లయితే తులం 1200 ఎంతో అయిపోయిందండి. తులం చాలా ఎక్కువ, 1000 రూపాయల పైనే తులం ఉందండి. ఇక్కడ వేరుశెనగ గింజలండి, వాటి రేటు కూడా ఉంది. వేరుశెనగ గింజలు 538 పోనులు 158 రూపాయలండి. ఆముదం 500, తిరుత్తూరు 270 అండి. ఈ విధంగా ఏంటంటే కొంచెం వ్యవసాయానికి సంబంధించినటువంటి రేట్లు ఉన్నాయి. పంచదార రేట్ అండి. పంచదార ఈ అప్పుడున్న తెలుగుకి ఇప్పుడున్న తెలుగుకి కూడా బ్రిటిష్ రిఫైండ్ రెండు కట్స్ కావాల్సిండి 95 రూపాయలండి. 95 రూపాయలు. ప్యారిస్ 2 కట్టలు 95 రూపాయలండి. ఆదోని మార్కెట్ అండి, అంటే కర్నూలుకు సంబంధించి ఆదోని మార్కెట్ కూడా ఆ రోజు చాలా ప్రఖ్యాతి చెంది ఉంటుందండి. అందుకని ఇక్కడ ఆదోని మార్కెట్ అని కూడా ఇచ్చారు. మద్రాసులో బియ్యం ధరలు ఈ విధంగా ఇచ్చారండి. ఇటీవల రాజమండ్రి గోదావరి పుష్కర మహిళా మండలి ప్రారంభోత్సవ సందర్భంలో తీసిన ఛాయాచిత్రం అండి. మనకు మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇది 56 నాటి గోదావరి పుస్తకాలలో మహిళలు పాల్గొన్నటువంటి చిత్రం అండి. ఈ విధంగా ఏంటంటే పాత పత్రికను గమనించినట్లయితే ఇది సైజులో కూడా చాలా పెద్దదిగా ఉందండి.
ప్రస్తుత దీనికంటే పెద్దదిలో ఉంది. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ జారీ చేసిన తప్పుల తడక ఇండియా మ్యాప్ అని ఉందండి. ఇండియా మ్యాప్ పాకిస్తాన్ ఒకటి రిలీజ్ చేసింది 56లో, అది తప్పుల తడకగా ఉందనే వార్తనే ఇక్కడ ప్రచురించడం జరిగిందండి. బావా మరదలు సినిమా 19 విడియాల ఆ రోజుల్లో సినిమా వస్తుందంటే హీరోయిన్ చిత్రాలు వేసి ఇక్కడ ఈ విధంగా ఇచ్చేవారండి. ఇక్కడ సార్ ఇది 100 కిలోమీటర్ పరుగు చూడండి, 100 గజాల పరుగు అట. 100 గజాలతో కొలిసేవారండి. ఎక్కువగా గజాల్లోనే, బట్టలు కూడా గజాల్లోనే కొలిసేవారండి. ఇప్పుడంటే అర మీటరు ఇవి వస్తాయి కదండి, గజాల్లో కొలిసేవారండి. గజం బద్దలని ఇంత ఉండేవండి, ఇత్తడితో తయారు చేసి ఉండేవి. గజాల్లోనే బట్టలు కొలిసేవారండి. సో చాలా ఒక్క న్యూస్ పేపర్ లో ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం చూసారా మీకు. ఇక ఇది ఆంధ్ర పత్రిక అండి. అవసరానికి మించి ఒక్క రోజైనా అత్యవసర పరిస్థితిని పొడిగించాం ఇందిరాగాంధీ అని. ప్రధాని ఇందిరా గారు 1960లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారండి. దేశంలో చాలా మందిని జైల్లో పెట్టిస్తే ఆ అత్యవసర పరిస్థితిని నేను పొడిగించను అని చెప్పి స్టేట్మెంట్స్ ఉండేది మనం చూడొచ్చు పేపర్ లో. ఆ రోజుల్లో పత్రికా పేపర్లో ఉన్నది. కొత్త పన్నుల విధింపు అనివార్యమైంది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి వివరణ. సో కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్, సినిమా అడ్వర్టైజ్మెంట్స్, పత్రికల్లో వస్తున్న వార్తా విధానాలు, ఆ అక్షరాలు సంధించే విధానం ఇవన్నీ ఎక్సలెంట్. సో మళ్ళీ మనం చూడడానికి కూడా అవకాశం లేనివి. ఇప్పుడు లైబ్రరీస్ లో కూడా మనకి కలెక్షన్ పేపర్లు ఉండవండి. ప్రస్తుత లైబ్రరీలో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పేపర్ ఆక్షన్ వేసేస్తారండి. ఇది ఇక్కడ కూడా మనం ఆంధ్ర పత్రిక చూసినట్లయితే ఎమర్జెన్సీ గురించి వార్త ఉందండి. రియల్లీ థాంక్యూ సో మచ్. థాంక్యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి